వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అవ్వకపోతుందా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పెయిడ్ గ్యాంగ్, నీలి కూలి మీడియా, పేటీఎం గాళ్ళు హెరిటేజ్ ఫుడ్స్ గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తూ 1,00,000 మందికి చెప్తే ఒకడన్నా నమ్మకపోతాడనే ఉద్దేశంతో 3 రోజుల నుంచి పని కట్టుకుని అదే పని మీద ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి స్వామివారికి మహాపాపం చేసి అది కప్పు పెట్టుకునే భాగంగా హెరిటేజ్ గురించి ప్రస్తావిస్తూ ఎక్కడో హర్యానాలో జరిగిందో జరగలేదో కూడా తెలియని ఇన్వెస్టిగేషన్ ల్యాబ్ రిపోర్ట్ వచ్చిందంటూ అవాకులు చెవాకులు వెళ్తూ ఉన్నారు. 35 సంవత్సరాలుగా వినియోగదారుల అభిమానాన్ని చూరగొన్న హెరిటేజ్ సంస్థ ఎప్పుడూ అలాంటి పని చేయబోదు కూడా. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? నెయ్యి వ్యవహారాన్ని దారి మళ్లించడానికి హెరిటేజ్ సంస్థని ముందుకు తీసుకొస్తున్నారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. వారిని మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. ఎక్కడో హర్యానాలో జరిగిందో జరగలేదో మనకు తెలియదు. బ్యాచ్ నెంబర్ లేదు, ఆ ల్యాబ్ నెంబర్ లేదు, ఏదో ఫుట్పాత్ మీద టెస్ట్ చేసినట్టు వీళ్ళే చేయించినట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. వాళ్ళ ప్రచారాన్ని ఎడ చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మాటలు మొన్న విన్నాం కదండి. బట్ దేర్ ఈజ్ నో నాన్ వెజ్ అని చెప్పినట్లుగా ఆయన మాటలు వింటంటేనే బ్రహ్మానందాన్నో ఏవిఎస్నో సుత్తివేలునో చూసినట్లుండిద్ది. అంత కామెడీ పండిస్తూ ఉంటాడు అనమాట మీడియా ముందుకు వచ్చి. ఈ రోజున వాళ్ళ సాక్షి ఛానల్ కూడా ఆయన కామెడీకి తీసుకోనట్టుంది. అది కూడా దెప్పి పొడుపుగా కామెడీగా చెప్పినట్టుంది, ఎగతాళిగా చెప్పినట్టుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళు మహాపాపం చేసి ఇష్టాన రీతిగా 250 కోట్ల రూపాయలు దోచుకుని కలియుగ వెంకటేశ్వర స్వామి గుళ్ళోని అపచారాలు చేసి ఇవాళ కూడా ఎగతాళిగా మాట్లాడతాం. దెర్ ఈజ్ నో నాన్ వెజ్ అంట. అంటే ఇక్కడ ఒకటండి, వీళ్ళు తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఎన్ని రకాల తప్పులు చేస్తున్నారు. అబద్ధాన్ని కప్పిపుచ్చితే ఇంకా 100 అబద్ధాలు ఆడుతున్నారు. అయినా కూడా మాకు బుద్ధి రాదు, మేము ఇలానే ఉంటాం అన్నట్లుగా ఉంటుంది వాళ్ళ వైఖరి. ఇంకా అబద్ధాలు ఆడే ఉపయోగం ఉంది? నిన్న పేరు నాని ఒప్పుకున్నాడు, భూమన కరుణాకర్ ఒప్పుకున్నాడు, మేము కలిపామని. వైవి సుబ్బారెడ్డి డైరెక్ట్గానే చెప్పాడు. చిన్నప్పటి వీళ్ళ బతుకంతా బయట పెట్టాడు. కోట్ల రూపాయలు విదేశాలకు తరలించారు. ఈడీ కేసు పెట్టింది, విచారణ చేయబోతా ఉంది. సుబ్బారెడ్డి ఫోన్ నెంబర్ చిన్నప్పని వాడాడు. అవును, ఈ రోజు ట్రూ కాలర్ లో అదే వస్తుంది. సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా అడుగు తీస్తే అడుగేయడు, జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా దోసుకున్న దాంట్లో జగన్మోహన్ రెడ్డికి వాటా ఉందని స్పష్టం. ఖచ్చితంగా 100%. అందులో ఎవ్వరం కూడా అసలు వేరే ఇంకా వేరే మాట్లేదు, ఒకటే మాట. ఇవన్నీ బయటపడి హిందూ సమాజం కొడతా అంటే, వెనకాల పడతా ఉంటే, తరుముతా ఉంటే ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం తెలుసుకుని చాలా చండాలంగా మాట్లాడుతున్నారు అతని గురించి, అతని పార్టీ గురించి. ఇవన్నీ దారి మళ్లించడానికి ఏదో అబోధ కల్పనలో హెరిటేజ్ ని తీసుకురావడం. రోజున నెయ్యి కల్తీ జరిగిందని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసిన నిజాలను అడుగుతుంటే లేని దాన్ని సృష్టించారు హెరిటేజ్ లో. అది కరెక్ట్ గా మీరు చెప్పినట్లుగా వాళ్ళు ఏదైతే ఈ రోజున ఎదుర్కొంటున్నారో, తప్పులు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో దానిలో భాగమే హెరిటేజ్ వాళ్ళు. ఏదైతే వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ క్వాలిటీ తక్కువగా ఉన్నాయనో, వెన్న శాతం తక్కువగా ఉందనో, అసలు మీరు వెన్నే లేకుండా గీ తయారు చేశారు కదా బాబు. పాలే లేకుండా నెయ్యి తయారు చేశారు. అసలు ఒక చుక్కప్పుడు మనం నేతి గిన్నెలో మనకి నెయ్యి వేసుకునే గిన్నెలు ఉండేయండి, కనీసం ఆ గిన్నె అంత నెయ్యి కూడా లేదంట. మరి సింథటిక్ ఘీ ఇది మీరు ఎంత చెప్పుకున్నా కూడా, ఎన్ని విధాలుగా పోరుకులాడినా కూడా ఆ రోజున కర్ణుడైనా ఇసుకలోంచి నెయ్యి పిండాడేమో కానీ వీళ్ళు చూపించిన దాంట్లో నెయ్యి అయితే లేదు. ఇంకా అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి పిచ్చి కథనాలు ప్రచురిస్తూ వాళ్ళ ఛానల్లో మాట్లాడుతూ, మరి వాళ్ళకైనా ఆ ఎడిటర్సో మరి ఎవరైతే ఆ న్యూస్ తీసుకునే వాళ్ళు వాళ్ళకైనా కొంచెమైనా అనిపించాలి కదా, మనం కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డికి చెప్పొచ్చు కదా. అంటే కూలి మనం ఏమనలేంగా చెప్పాలి. మంచి పక్కన పాపం ఆయన తిన్నింటి వాసాలు ఏంటంటే వాళ్ళ మనుషులైతే మానవత్వం ఉంటే మనం పాపం చేసినట్టు మనం మోస్తున్నాము. పిచ్చి ఉద్యోగం మనకెందుకు, వాళ్ళ దరిద్రం మనకెందుకు, ఆ పాప ఇప్పుడు మనకెందుకని చెప్పి రాజీనామా చేసుకోవాలి బయట. ఇప్పుడు వాళ్ళ వల్లే ఇప్పుడు పేపర్ నడుస్తుందండి ఛానల్లో. ఏదైతే కొన్ని 100 మంది ఉద్యోగులు రోడ్డును పడుతున్నాడు, దయచేసి దాన్ని బ్యాన్ చేయొద్దు అని చెప్పి వాళ్ళు వేడుకోవటం వల్ల, ఆ కోర్టులో విన్నవించుకోవటం వల్ల ఈ రోజు నడుస్తుంది. అదే ఉద్యోగులు కళ్ళు తెరిచి బయటికి వెళ్ళిపోతే పేపర్ క్లోజ్ అయింది. జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా గతంలో వీళ్ళందరూ చెప్పారు కదా, పేరు నాని, అంబటి రాంబాబు, అవును మా జగన్మోహన్ రెడ్డి గారిదే ఛానల్, మా ఇష్టం వచ్చినట్లు మేము రాసుకుంటాము, మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రచారాలు చేసుకుంటామని అదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. అంటే ఈయన ఏది చెప్తే అది అక్కడ నడిచిద్ది. జగన్మోహన్ రెడ్డి గారి శకుని చేతిలో పాచిక లాంటిది సాక్షి ఛానల్ జగన్మోహన్ రెడ్డికి. ఇది వాస్తవం. ఆయన ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఆ రోజున మనం చూసాం. ఇప్పటికి కూడా చరిత్ర మరి ఏంటి శకుని ఇదంటే చరిత్ర వస్తుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర అంటే ఇదిగో ఇది. ఇలాగ ఉన్నవి లేనివి ఊదరగొట్టుకుంటూ
మిమ్మల్ని మీరు హైప్ చేసుకోవటానికి అవేంటి విజువల్స్ మనం చూస్తే ఎక్కడికక్కడే గ్రాఫిక్స్ క్రియేట్ చేసుకొని లేని జనాల్ని సృష్టించుకొని గ్రీన్ మ్యాట్ వేసుకుని గ్రీన్ మ్యాట్లు వేసుకొని ఎక్కడో చైనాలో ఉన్న రైల్వే బ్రిడ్జ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని భలే కామెడీ ఉండిద్దండి. చేయటం కూడా కనీసం ఎడిటర్స్ ని ఎలాంటి వాళ్ళని పెట్టుకున్నాడంటే వాళ్ళకి జగన్మోహన్ సిగ్గు రెడ్డి శరం ఉండదు. అస్సలు ఉండదు. మొహాన ఉమ్మినా కూడా తుడి చేసుకుని పోయే రకాలరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అన్నట్లుగా ఉంది ఈ రోజున. లేకపోతే హెరిటేజ్ మీద పడి ఆడవటం ఏంటి? ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, అందరి గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఏం చేయలేక ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారం చేయాలి, ఈ కేసు తప్పుద్రోవ పట్టించి దీని మీద దృష్టి మరలించాలి ప్రజలదంటే ఏం చేయాలంటే ఇది చేయాలి. అలాంటిది వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి ఈ రోజున ఏదైతే మనం అనేక కథనాలు వింటూ వచ్చామో ఖచ్చితంగా ఈ రోజున ఆ పెరుగుని మనం చిలికితేనే వెన్నొచ్చిద్ది. అలా లేనప్పుడు మీకు పెరుగు ఇప్పుడు పాలు తోడు పెడతామండి, మీగడంతా పైన ఉండిపోయిద్ది. అడుగున పెరుగులో వెన్న ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అది చిలికితేనే కదా. అడుగు పెరుగు తీసి నువ్వు టెస్ట్ చేస్తే దాంట్లో వెన్న ఉండదు, చాలా తక్కువ ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డికి అవన్నీ తెలియవు. ఎందుకంటే మైండ్కి డేటా అప్లై చేస్తే ఏ అన్న మహానుభావుడు కదా. మరి దెర్ ఈజ్ నో నాన్ వెజ్ అన్న వ్యక్తి కదా. అంటే కనీసం యానిమల్ ఫ్యాట్ అంటాం కూడా చేత కానీ నువ్వు, నీ పేరు కూడా నువ్వు స్క్రిప్ట్ లేకుండా చదవలేవు. నువ్వు ఈ రోజున హెరిటేజ్ గురించి, సంస్థల గురించి, ఆ వ్యవస్థలో పనిచేసే తీరును గురించి ఈ రోజున మాట్లాడటం చాలా అవివేకం, అమాయకత్వం. అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. మరి వీళ్ళు ఏ విధంగా మరి వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారంటే ఇదిగో మేము ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళము అని మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎన్ని చేసినా, ఎన్ని అవాకులు పేలినా, ఎన్ని అవాస్తవాలని ప్రజలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేసినా టీటీడీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేసింది మహాపాపం. దాని నుంచి వాళ్ళెవరు తప్పించుకోగలరు. కుదరని పని, అది జరగని పని. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన, పవన్ కళ్యాణ్ని విమర్శించిన, టీడీపీ పార్టీని తిట్టినా, జనసేన పార్టీని తిట్టినా, బీజేపీని తిట్టినా, హిందూ సమాజం నుంచి, హిందూ భక్తుల నుంచి జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడు తప్పించుకోలేడు. ఆ జరిగిన పాపం మహాపాపం. మన రోజే జోగి రమేష్ కూర్చొని ముచ్చటిస్తున్నారు కదా దీని గురించి. వాస్తవాలు చెప్పారుగా. ఇదిగో మేము భయపడి ఏ టైం ఏం జరిగిద్దో, వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడో పైకి మాట్లాడుతున్నాం కానీ లోపల భయం అయితే అలానే ఉంది. మరి అది నేషనల్ స్థాయిలో నేషనల్ మీడియా కూడా మరి ఏ విధంగా ఉమ్ముతుందో అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు ఇంకా కూడా ఈ విధంగా రెచ్చిపోతున్నారని వాళ్ళిద్దరు చక్కగా ముచ్చటించుకుంటున్నారు. అసలు నిజాలు బట్టబయలు చేశారు. ఆ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి హెరిటేజ్ని ఏదో అలవాటు చేస్తే జనాలు దృష్టి మరలుతున్నాం అనుకుంటున్నారు. అదేం మరలు. అవన్నీ అయిపోయినాయండి. ఈ కోతి వేషాలు, పిల్లి మొక్కలన్నీ అయిపోయినాయి. అవును. హర్యానాలో సేకరించిన శాంపుల్ కూడా ఈ దొంగల ముఠానే ఏదో చేశారు అక్కడ. వీళ్ళ క్రియేషన్ అంతా దిక్కు దివానం లేని ల్యాబ్ రిపోర్ట్ తీసుకొచ్చి జరిమానా వేసామని చెప్పి అలర చేయటం తప్ప. అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. త్వరలోనే 4 రోజులు బయటపడుతుంది ఎవడు చేశాడు ఏంటనేది. దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అవుతాడు ఆఖరికి మళ్ళీ. దానికి కూడా సాక్షికి నోటీసులు ఇవ్వాలి, సాక్షి నోటీసులు ఇవ్వాలి, పరువు నష్టం వేస్తారు, కట్టాలి, చేయాలి. వేస్ట్ న్యూస్ రాస్తున్నారని ఆ వార్తని ప్రచారం చేసినాడు కూడా శిక్ష అనుభవించాల్సిందే, వదిలిపెట్టడం తేలిగ్గా ఏమి. ఆ రోజు ఎలాగైతే గుంటూరు రంగనాయకం గారు, అవును, శంకర్ విలాస్, అవును, షేర్ చేసిందని చెప్పి ఎలా అయితే ఇబ్బంది పెట్టారు ఆవిడని, ఈ షేర్ చేసిన వాళ్ళని, ఆర్టికల్స్ రాసిన వాళ్ళని, ప్రచారం చేసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కోర్టుకు లాగుతారు, స్టేషన్కి లాగుతారు. ఖచ్చితంగా చెయ్యాలండి. చేస్తేనే బుద్ధి వచ్చింది. ఎన్నిసార్లు, ఎన్ని కేసులు, ఎన్ని విధాలుగా వీళ్ళు చేసిన తప్పులకి వీళ్ళ మీద పెడితే. ఈ రోజున అంబటి రాంబాబుని చూసాం, దాదాపు 36 కేసులు అంటున్నారు. వీరి గుమ్మడి పండులాగా తిప్పుతారు రాష్ట్రం అంతా. 4 నెలలు 5 నెలలు సరిపోద్ది కోర్టులు తిరగాలి ఇప్పుడు రాంబాబు. ఖచ్చితంగా. ఏంటి అరెస్ట్ చేయండి, నేను బెయిల్ కూడా తెచ్చుకొని అన్నాడు. ఈ రోజున నెక్స్ట్ హోమ్ మినిస్టర్ నేను అన్నట్లుగా వాళ్ళ కూతురులో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వలలో పడి. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ మాయ ఏంటి, వాళ్ళ ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళ చేత ఈ విధంగా తోలుబొమ్మలాట ఆడిస్తున్నారు. ఇదిగో ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. వీళ్ళు ఇట్లాగా మార్గదర్శనం కూడా ఆ సమస్యను ఏదో అబాస్పాలు చేయాలి, ప్రజల చులకం చేయాలని చెప్పి నాటి రాజశేఖర రెడ్డి నుంచి మన జగన్మోహన్ రెడ్డి దాకా విశ్వ ప్రయత్నాలు చేశారు. ఏం చేయలేకపోయారు. చివరికి ఆఖరికి 7 నోట్లు వీళ్ళు మట్టి కొట్టున్నారు తప్ప దాన్ని ఏం చేయలేకపోయారు. హెరిటేజ్ కూడా అంతే. ఆ సంవత్సరం కూడా ఇలాంటి వాళ్ళు, ఇలాంటి చౌకబారు నాయకులు ఏం చేయలేరు. ఇప్పుడు నమ్మకానికి అమ్మ వంటి సంస్థలని మనం చెప్పుకుంటున్నామండి ఇవన్నీ. మరి అట్లాంటి అమ్మనే జగన్మోహన్ రెడ్డికి మోసం చేసిన వ్యక్తికి ఇట్లాంటి నమ్మకం గురించి, విశ్వాసం గురించి, ప్రేమ గురించి ఏం తెలుస్తుంది? కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఇలానే ప్రవర్తిస్తారు. మళ్ళీ వాళ్ళ ఏదైతే మేకవందిన పులులమనో, మేము రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తులమనో నిరూపించుకుంటూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డికి, ఆ తొట్టి గ్యాంగ్కి దమ్ముంటే టీటీడీ లడ్డు కల్తీ విషయంలో సమాధానం చెప్పగలిగితే సమాధానం చెప్పుకోవాలి, లేదంటే క్షమాపణలు కోరి దేశ ప్రజల ముందు బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి ఆ వెంకటేశ్వర స్వామి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకుంటే కాస్త కూస్తో ఉపయోగం ఉంటుంది. కానీ
ఈ దుష్ప్రచారాల వల్ల ఉపయోగం లేదని, హెరిటేజ్ని ఏమీ చేయలేరని, ఆ ఇన్వెస్టిగేషన్లో ఆ రిపోర్ట్లో ఆ ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని, రేపు ఎల్లుండి అసలు దొంగలు బయటపడతారంటూ విశ్లేషించి హెరిటేజ్ సంస్థ యొక్క ఉత్పత్తులు ఎంత బాగుంటాయో, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో అద్భుతంగా విశ్లేషించి చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.